భాష్యం ప్రవీణ్ గారు. ధన్యవాదాలు అధ్యక్ష. మన యువసారథి నారా లోకేష్ గారి స్ఫూర్తితో నేను కూడా నా నియోజకవర్గంలో ప్రజా దర్బార్ని నిర్వహించడం జరిగింది. ఆ ప్రజా దర్బార్ కార్యక్రమంలో దాదాపుగా వచ్చిన సమస్యల్లో 70% ఆఫ్ ది అర్జీలు రెవెన్యూకి సంబంధించిన సమస్యలు ఉన్నాయి అధ్యక్ష. దాదాపు గత ప్రభుత్వంలో రీసర్వే పేరుతో రికార్డులన్నీ తారుమారు చేశారు. రైతులు ఎంతో ఇబ్బంది పడుతున్న సందర్భం ఉంది. ఉదాహరణకి ఒక రైతుకి 4 ఎకరాలు ఉంటే 3 ఎకరాలు మాత్రమే ఆన్లైన్లో ఉండి 1 ఎకరం ఆన్లైన్లో లేని పరిస్థితి. ఆ రైతు విఆర్ఓ దగ్గరికి, సర్వేయర్ దగ్గరికి, ఆర్ఐ దగ్గరికి, ఎంఆర్ఓ దగ్గరికి తిరుగుతూనే ఉండే పరిస్థితులు ఉన్నాయి. కానీ న్యాయం జరగట్లేదు. ఎందుకంటే ఎంఆర్ఓ స్థాయిలో లాగిన్ లేదు. లాగిన్ జేసీ గారి చేతిలో ఉంది. జేసీ గారితో మాట్లాడాలంటారు. జేసీ గారి దగ్గరకు పోయే పరిస్థితులు ఈ గ్రామ స్థాయిలో వాళ్ళకి ఉండవు. అందువల్ల దయచేసి ఒక్కసారి అదేదన్నా అవకాశం ఉంటే సవరణ చేసి ప్రస్తుతానికి టెంపరీగా ఉన్న గతంలో ఉన్న ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడానికన్నా ఆ లాగిన్ని ఎంఆర్ఓ గారికి ఇస్తే బాగుంటుందేమో ఆలోచించండి అధ్యక్ష. మీ ద్వారా మంత్రి గారిని కోరుతున్నాము. అట్లానే ఈ రీసర్వే పేరుతో రెవెన్యూ సమస్యలు 22A గురించి మాట్లాడుతున్నాను అధ్యక్ష. దాని మీద పెద్ద చర్చ అయిందండి. చర్చ అయింది. దాదాపు మా కాన్స్టిట్యూన్సీలో 2000 ఎకరాల దాకా ఉన్నాయి అధ్యక్ష. మనం 2019లో ఫిబ్రవరిలో ఒక ఆర్డినెన్స్ ఇవ్వడం జరిగింది. వీటి 2013 వరకు ఎవరైతే అనుభవిస్తున్నారో వారందరికీ యథావిధిగా ఉండేట్టు ఆర్డినెన్స్ ఇవ్వడం జరిగింది అధ్యక్ష. కానీ అది అమలుపరిచే లోపే మన ప్రభుత్వం మారటం, గత ప్రభుత్వం పట్టించుకోకపోవడం జరిగింది. అది కూడా ఒక పునరాలోచించాలి. అట్లానే ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ తేపోతున్నారు మన ప్రభుత్వం. అది మంచి పరిణామం. కానీ చిన్న సమస్యలు ఉన్నాయి అధ్యక్ష. ఇందాక నేను చెప్పినట్టు 4 ఎకరాల్లో 1 ఎకరం లేకపోతే దానికోసం పోరాడితే వారి మీద మళ్ళీ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ తెస్తే ఇబ్బంది అవుతుంది అధ్యక్ష. వాడి ఎకరం కోసం వాడు పోరాడితే కూడా అతనికి మళ్ళీ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ వర్తించే అవకాశం ఉంది. దయచేసి ఆ సవరణలన్నీ 1-2 నెలల్లో సవరణలన్నీ ఇవాళ వరకు మనకి వచ్చిన ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేసిన తర్వాత అది అమలు చేస్తే బాగుంటుందని అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష.